వెల్కమ్ టు జీవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగ సభ హాజరైన సీఎం జగన్. కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు. చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు. లిక్కర్ స్కామ్ లో ఆధారాలు ఉంటే కవితపై చర్యలు తప్పవన్న బండి సంజయ్. బీజేపీ 370 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా. కుప్పం సభలో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన సీఎం జగన్. నువ్వా రాయలసీమను ఉద్ధరించిందంటూ దేవినేని ఉమా ఫైర్. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కేడర్ అడుగుతోందన్న విహెచ్. పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడిన వాళ్లు ఉన్నారా అని ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తాను ఎక్కువగా తిరిగామన్న విహెచ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కుప్పానికి ఏమి చేయని చంద్రబాబు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడేనా అని నిలదీశారు. చంద్రబాబు నాడు మంత్రిగా ఉంటూ చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని, కుప్పం వచ్చి 35 ఏళ్లుగా గెలుస్తూ కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని అన్నారు. దీన్ని బట్టే ఇక్కడి ప్రజలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని తెప్పిపొడిచారు. సొంత నియోజకవర్గం సంక్షేమాన్ని పట్టించుకొని ఆ వ్యక్తి 75 ఏళ్ల వయసులో నలుగురితో పొత్తు పెట్టుకుని వస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. పొత్తులు దేనికి అంటే సమాధానం చెప్పడని అన్నారు. ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి మీ మార్క్ మంచి పని ఏదైనా చేశారా అంటే ఏది చెప్పడని పేర్కొన్నారు. అన్ని మంచి పనులు చేశానంటున్న చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ, పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ, ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కుప్పం ప్రజలు, పలంనేరు ప్రజలు కలలు గన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు, చిత్తశుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జనవరిలో శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తరువాత దాన్ని 2015 నుంచి 18 మధ్యలో రకరకాల కారణాలు చూపిదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ 561 కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తనకు కావలసిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వాళ్లకు, తనకు కావలసిన కాంట్రాక్టర్లకు, తన బినామీలకు ఈ పనులు అప్పచెప్పాడు. 2019 ఎన్నికల ముందు
ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా, కుప్పం పలమనేర్లలో 4 లక్షల ప్రజలు దశాబ్దాలుగా తాను ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళంను చూశారని, ఇప్పుడు శ్రీకాకుళం రౌడీల చేతిలోకి వెళ్తోందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామని అన్నాడని, నువ్వు ఎవడివి, శ్రీకాకుళం నీ అబ్బసొత్తు కాదని తాను చెప్పానని తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేయాలనుకుంటున్నారని, ఇలాంటి వాటిని ఇక్కడి నేతగా తాను అవమానంగా భావిస్తానని చెప్పారు. సుబ్బారెడ్డి పైన ఒక లీడర్ ఉంటారని, ఆ లీడర్ కు పైన మరొక లీడర్ ఉంటారని తెలిపారు. శ్రీకాకుళంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నాయని, వాటిని కొట్టేసేందుకు రౌడీ మూకలు ఇక్కడకు వస్తున్నామని ధర్మాన తెలిపారు. వారు ఏ పార్టీకి చెందినవారైనా తాను అడ్డుకుంటానని చెప్పారు. ఇలాగే వదిలేస్తే ఈ ప్రాంతమంతా రౌడీలమయం అవుతుందని అన్నారు. ఇతర ప్రాంతాలు కూడా ఇలాగే పాడవుతాయని చెప్పారు. పట్టణాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. వచ్చి చెప్పండి, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు, నీవెవడు నీకు రమ్మన్నాడు, శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీస్ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిష్ చెలాయించవచ్చు అనుకుంటు. అది నేను అవమానంగా భావిస్తాను. అందరికి ఎందుకు ఇచ్చేస్తారు అక్కడి నుంచి? అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చింది? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేదు, అక్కడికి వెళ్ళిపోతారు. వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది, వదిలేస్తే అయిపోతుంది, రౌడీలు మయం అయిపోతుంది. ఎవరు మనలున్నోళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు, ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా పాడైపోయినాయంటే మిగతా దగ్గర ఇవే. అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇవి కూడా అవసరం, సదుపాయాలు అవసరం. ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు, ఆ పంచన బ్రతుకుతున్నారు. బాధ్యత లేకుండా వచ్చినాడు అవేలా పైసా పరకు కోసం ఏదో ఒక పని చేస్తే తప్పుదారికి వెళ్ళిపోతుంది. మీ కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ సభలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. తాము కుప్పం నియోజకవర్గానికి కృష్ణానీటిని తీసుకొచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా బదులిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుప్పంలో అబద్ధాలు అసత్యాలతో నీళ్ళిచ్చాననే బడాయి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, 672 కిలోమీటర్లో హంద్రినివా కాలువ పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 13% పనులు చేయటానికి 57 నెలలు పట్టిందా? ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద 30 కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెప్తావా? ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చావు? ఎన్ని కిలోమీటర్లు నీళ్ళు వెళ్ళాయి? కుప్పం కెనాల్ మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87% పైగా పనులైతే మిగిలిన 13% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నీ బడాయి కబుర్లకు అర్థం ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు 3,000 కోట్ల పైగా పులివెందుల కాలువలకి
ఆవుటెనల పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనే దురుద్దేశంతో, కడుపు మంటతో, కక్షపూరిత వైఖరితో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని 57 నెలలు పక్కన పెట్టాడు. పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద, ఏజెన్సీల మీద కక్షపూరిత వైఖరితో పనులు పక్కన పడేసి కావాలని కుప్పం కృష్ణమ్మ తల్లి నీళ్లు కాళ్ళొడ్డం పెట్టి 57 నెలలు పైచాచిక ఆనందం పొందాడు. ఇవాళ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రనేవా కాలువలకి నీళ్లు తేవటం చేతకాక కర్నూలు, అనంతపురం, చిత్తూరులో తాగటానికి కూడా ఆంధ్రనేవా కాలువలకు నీళ్లు తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గొప్ప అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాపై పలువురు నేతలు ఆందోళన చేస్తున్నారు. తొలి జాబితాలో టికెట్ దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కాకుండా బయట వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. తాజాగా తంబలపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించిన గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు సోమవారం చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. పెట్రోల్ క్యాన్లతో వచ్చి తంబలపల్లి టికెట్ తమ నాయకుడికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకొని పెట్రోల్ క్యాన్లను తీసేసుకున్నారు. దీంతో శంకర్ యాదవ్ అనుచరులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాగా అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దాసరిపల్లె జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎంపిక చేశారు. దీనిపైన శంకర్ యాదవ్ అనుచరులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జయచంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన పెద్దారెడ్డి అనుచరుడని ఆరోపిస్తూ పార్టీకి కోవట్ల అవసరం లేదని, అలాంటి వారిని ప్రోత్సహిస్తూ పార్టీ కోసం నిజాయితీగా కష్టపడ్డ వారికి అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అవకాశం ఇవ్వద్దండి. అమ్మలపల్లి మన పక్కన జయచంద్రారెడ్డి 5 ఏళ్ళు కష్టపడి రాజకీయంగా ఆస్తులు అమ్ముకున్నారు సారు. ఈ రోజు మన పార్టీ జెండా వేసాము. ఎందుకంటే టికెట్ పోసుకున్నదో చచ్చిపోతాం. సెక్యూరిటీ గవర్నమెంట్ చచ్చాక ఈడో చచ్చిపోతాం. మరో 2 రోజుల్లో తాను వైసీపీలో చేరుతారని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తారని తెలిపారు. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ్మతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని, పార్టీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కలిసి అన్ని మాట్లాడుకుంటామని కృష్ణప్రసాద్ చెప్పారు. ఇదే సమయంలో సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నారా లోకేష్లను వ్యక్తిగతంగా తిట్టాలని జగన్ చెప్పారని అన్నారు. మైలవరం టికెట్ ఇస్తామని చెబుతూనే వారిని తిట్టాలని అన్నారని చెప్పారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. విపక్ష నేతలను తిట్టే వారికే వైసీపీలో టికెట్లు ఇస్తానని దుయ్యబట్టారు. రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు కాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక
నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింతగా పురోగమించడం కోసం పురోభివృద్ధి సాధించడం కోసం వారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో నడవటానికి సిద్ధమయ్యి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని చెప్పి తెలియజేస్తూ చేరే తేదీ ఇతర వివరాలన్నీ కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తానని చెప్పి. ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో దిగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలో రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది. కానీ అది సరైనది కాదు. నేను రాజకీయాలు ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను, మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి. అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గరికి అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఆయనతో దాదాపుగా 1 గంట సమయం గడిపాను. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ గంట మాట్లాడిన దాంట్లో కనీసం 6-7 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. ఆ 6-7 సందర్భాల ప్రస్తావనలో కూడా పరోక్షంగా 4 గోళ్ల మధ్య మేము 3-4 మనుషులను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్క పర్యాయం కూడా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉచ్చరించాల. మాట్లాడిన 5-6 సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారినే సంబోధించారు. మరి అతనికంటే వయసులో పెద్దవారైనటువంటి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలని, మంత్రులను పిలిచి మీరు వాళ్ళని దూషించండి అని చెప్పడం ఏ సంస్కారానికి, ఏ సంస్కృతికి నిదర్శనం? ఈ రకంగా దూషించుకుంటూ పోతే గనక దీనికి చివరి అంకం ఎక్కడ? అమరావతి ప్రాంతంలో కొంతమంది ఇక్కడ రాజధాని వద్దు అని ఉద్యమం చేస్తున్నారంటే దాన్ని ఏ కోణంలో చూడాలి? వ్యక్తిగతంగా దోషణలకు దిగమని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడమని చెప్పి 1కి 4 సార్లు చెప్పడం, ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్పడం, ఆ రకంగా మాట్లాడి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచన కానీ ఏదీ లేదు. కాబట్టి నేను ఆ రకంగా కొంతమందికి అవకాశాలు కలిసి ఉండొచ్చాము. తాను ఖమ్మంలో చాలా కాలంగా పనిచేస్తున్నానని, తనకు అక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ క్యాడర్ అడుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని పేర్కొన్నారు. పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అసలు దేశంలోనే నాకంటే ఎక్కువగా తిరిగిన నాయకుడు ఉన్నాడా అని పేర్కొన్నారు. పోటీ చేసి తీర్తా, దానికి చూడు ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏఐసిసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదేవిధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా. ఎక్కడ అన్యాయం జరుగుతాడు, హాజీపూర్ లో పోయినా 3 అమ్మాయిల మీద ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా. ఇయ్యాలడానికి కూడా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. అదేవిధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే 50,000 ఇచ్చి వచ్చిన. అదేవిధంగా సిరిసిల్లలో ఉస్క మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నా లెక్క తిరిగినోడు ఎవడున్నాడో చెప్పుమనండి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో
రేవంత్ రెడ్డి జరిగిన అదేవిధంగా బట్టి విక్రమార్క ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా 7 సార్లు ఆయన దగ్గర పోయినా 5 సార్లు ఈయన దగ్గర పోయినా. పని చెయ్యండి ఎవడరా బాబు. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఎప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని 6-7 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా పోతున్నా. నాకంటే ఇంతకుముందు కూడా ఆనాడు నేను పీసీసీ ఉన్నప్పుడు రంగయ్య నాయుడు, అదేవిధంగా ఆ తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్ల భాస్కరరావు, అదేవిధంగా రేణుకా చౌదరి, చూడండి ప్రజలలో నాకు అభిమానం ఉంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు నాది. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతా అంటారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి మండిపడ్డారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె ఎన్నికల నిబంధనలను వైఎస్ఆర్సీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సీఈసీకి లేఖ కూడా రాశామని తెలిపారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాలంటీర్స్ ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకురావాలి అని, బూతుల దగ్గరికి తీసుకొచ్చి వారిని ఫ్యాన్ గుర్తుపై వేసే విధంగా వారికి స్ఫూర్తినివ్వాలని 2వ తారీఖున వారు నిర్వహించినటువంటి సభలో చెప్పినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పారదర్శకత్వం ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, నిర్వహించబడతాయి అనేటువంటి భావన చాలామందిలో లేదు. ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది. నేను తిరిగి ఈసీఐకి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను లేఖ రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్న మొన్న ధర్మాన ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటిని పొందుపరుస్తూ వాటి యొక్క కాపీలతోటి నేను సిఈసి గారికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. కనుక ఇవాళ పారదర్శకతో ఎలక్షన్స్ ఫెయిర్గా చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి మీద ఉన్నది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్లో మీడియాతో మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే మా ఓటు అని ప్రజలు కూడా చెబుతున్నారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. సెల్ ఫోన్లలో మనం చూస్తూ ఉంటాం. ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు చేసే మొట్టమొదటి పని ఏం తెలుసా? ఇవాళకి కూడా దేశవ్యాప్తంగా మహిళలు ఆడబిడ్డలు చెంబులు పట్టుకొని బయట పొంగిపోయే దుస్థితి ఎందుకున్నది? ఎనకట్లాగా చదువు లేకుండా లేని జనం మన గుడిసెలలో కానీ చిన్న చిన్న కుటుంబాల్లో కానీ మగపిల్లలైనా ఆడపిల్లలు చదువుకుంటారు. చదువుకున్న ఆడపిల్లలు పెద్ద పెద్ద కుటుంబాలతో దోస్తాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళు మన ఇంటికి వస్తే దోస్తాల్లా. రెండవది, వారు దగ్గర రావు. మీ 2,50,000 రూపాయలు 3 లక్షల రూపాయలు పనికి రావు. నేనే ప్రతి గ్రామంలో గుడిసెలలో ఉండే వాళ్లకు, కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలకు ఇల్లు లేని వాళ్లకు
5,04,000 రూపాయలతో కట్టిస్తా అని చెప్పింది. సరే కట్టియచ్చు, కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి 5 ఏళ్ళేమో నేను ప్రాజెక్టు కడుతున్నా, నేను డబుల్ బెడ్రూమ్ తర్వాత కట్టిస్తా అని చెప్పిండు. మళ్ళీ వచ్చిన 5 ఏళ్ళకు కూడా ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. ఇవాళ మీరు తెలుసో తెలియదో, హైదరాబాద్లో ఆ కేంద్రం ఇచ్చిన 2,33,000 ఇల్లు కూడా కట్టక, ఆ కట్టినవి కూడా పంచక, ఇవాళ సొంత ఇంటి కళ నెరవేర్చకుండా చేసిన వ్యక్తి కేసీఆర్. 4 కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించి సొంత ఇంటి కళ తిరిగి తీర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాష్ట్రంలో కనపడతలే కూడా బిడ్డ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాకు నీ ఇల్లొద్దు, నీ డబ్బా ఇల్లొద్దు అని చెప్పింది కాబట్టి ఇక్కడ రాలే. దేనికైనా బాగా గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వము పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు టీటీడీ పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. 4,736 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 4,200 కార్పొరేషన్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చైర్మన్ తెలిపారు. అలాగే అటవీ కార్మికుల జీతాల పెంపునకు నిర్ణయించినట్టు చెప్పారు. వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాలమిట్ట ప్రాంతాల్లో ఇకపై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో జయ విజయాల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయనున్నట్లు వివరించారు. అటు ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఎంఎన్ఓ తదితరులు 21,118 15,480 నుంచి 25,000 రూపాయలు పెంచడం జరిగింది. ఎస్వి పూర్ హోంలో 14 మందికి 10,341 నుంచి 15,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇద్దరికి 9,780 రూపాయలు ఉన్నది, దాన్ని 18,500 రూపాయలు చేయటం జరిగింది. విద్యా విభాగంలో దాదాపు 111 మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు, ఇంటర్ పాలిటెక్నిక్ అతిథి అధ్యాపకులు, అతిథి ఉపాధ్యాయులు, ఇలా దాదాపు 114 మంది. అందులో 111 మందికి 10,341 జీతం నుంచి వాళ్లకు 15,000 రూపాయలు చేయటం జరిగింది. ఇద్దరికి 23,770 రూపాయల నుంచి 26,270 రూపాయలు చేయటం జరిగింది. ఒకరికి 13,703 నుంచి 26,270 రూపాయలు చేయటం జరిగింది. డిగ్రీ అతిథి ఉపాధ్యాయుల అధ్యాపకులకు 14,000 నుంచి 28,000కు పెంచటం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అన్నీ కూడాను. ఇంటర్ పాలిటెక్నిక్ 5,000 ఇస్తున్నారు, దాన్ని 27,230 రూపాయలకు పెంచటం జరిగింది, నిశ్చయించటం జరిగింది. 338 మందికి 7 కేటగిరీలుగా ఉన్నటువంటి రూపాయలు తీసుకోవాలని నిశ్చయించినాం. అన్నమాచార్య ప్రాజెక్టులో ప్రోగ్రామ్ ఆర్టిస్టులు దాదాపు 333 మంది ఉన్నారు. వీరికి ఇస్తున్నటువంటి కార్యక్రమాలు 15 రోజులు మాత్రమే అనే ఒక నిబంధనను తొలగించి 30 రోజులు కూడా వాళ్లకు ప్రోగ్రామ్స్ని ఇవ్వాలని నిశ్చయించడం జరిగింది. సేల్స్ వింగ్ ఆఫీస్ పబ్లికేషన్స్లో ఒకరికి రోజు కూలీ 645 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని నెలసరి వేతనంగా 24,500 రూపాయలకు పెంచడం జరిగింది. ఎస్వి వేద పాఠశాలలో కిచెన్ స్టాఫ్ 15 మంది ఉన్నారు, 15,000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్లకు 18,500 రూపాయలు పెంచాలని నిశ్చయించాం. 18,500 కొద్ది 26,320 13,000 నుంచి ఏపీలో పురాణ పండితులు, ప్రోగ్రామ్ అసిస్టెంట్ 3 మందికి 24,700 229 మందికి కేవలం ఇస్తున్నానని తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో ఒక నిమిషం మీ పర్మిషన్. దీంట్లో ఈ పెంచడం అనేటువంటి కేటగిరీలను మీరు పరిశీలిస్తే దీనిపైన దాదాపు 3-4 నెలలుగా వస్తుంది. కేటగిరీస్నే పడుతున్నాయి అన్నీ. దాదాపు 6 రోజుల క్రితం టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు
తిరుమల తిరుపతి దేవస్థానం పైన టీటీడీ అధికారుల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగ సభ హాజరైన సీఎం జగన్. కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు. చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు. లిక్కర్ స్కామ్స్ లో ఆధారాలు ఉంటే కవితపై చర్యలు తప్పవన్న బండి సంజయ్. బీజేపీ 370 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా. కుప్పం సభలో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన సీఎం జగన్. నువ్వా రాయలసీమను ఉద్ధరించిందంటూ దేవినేని ఉమా ఫైర్. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కేడర్ అడుగుతోందన్న విహెచ్. పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తాను ఎక్కువగా తిరిగామన్న విహెచ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీవన్ న్యూస్.